మ్యాచ్ మధ్యలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేశాడు. నయా కెప్టెన్ ముంబై ఇండియన్స్ ని గెలిపించాడు. అది స్కై కాదు, బుమ్రా కాదు. మరి ఎవరు ఎంఐకి విజయాన్ని అందించారు? బాస్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో అతి పెద్ద విక్టరీ సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. ముంబై టీం గుజరాత్ చిత్తుగా ఏకంగా 99 పరుగుల భారీ తేడాతో ఓడించేసింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఎక్కడ గెలిచింది అంటే ఎక్కడైతే హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీని వదిలేశాడో అక్కడే విజయం సాధించింది. నయా కెప్టెన్ వచ్చాడు, అతిపెద్ద విజయాన్ని అందించాడు. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ఎంఐ ఇచ్చిన 200 టార్గెట్ చేదలలో జీటీ 4 ఓవర్స్ ఆడేసింది. ఈలోపే 2 వికెట్స్ కూడా కోల్పోయింది. అయితే ఇక్కడ నుండి మ్యాచ్ గెలవాలంటే, ముంబైకి 2 పాయింట్స్ రావాలంటే కేవలం తన దిమాగ్ ఒక్కటే వాడితే ఉపయోగం లేదని అర్థం చేసుకున్నాడు హార్దిక్. అందుకే హార్దిక్ పరిగెత్తుకుంటూ ఓ ప్లేయర్ వైపు వెళ్ళాడు. ఈ పిక్ చూడండి బాస్. హార్దిక్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెనకాల బుమ్రా నెక్స్ట్ ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్నాడు. గిల్ ఇంకా వాషి క్రీజ్లో ఉన్నారు. ఆ టైంలో హార్దిక్ మైండ్ బ్లాంక్ అయినట్లుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. బుమ్రాతో నెక్స్ట్ ఓవర్ అసలు వేయించాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. అంతలో హార్దిక్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు. ఇక్కడ చూడండి బాస్, 3 ప్లేయర్స్ మంతనాలు చేస్తున్నారు. ఇంతలో జస్ప్రీత్ బుమ్రా 5వ ఓవర్ వేయడానికి సిద్ధమయ్యాడో తను కూడా అక్కడికి వచ్చేశాడు. కానీ హార్దిక్ బుమ్రాతో మాట్లాడడం లేదు. ఇదిగో ఇక్కడున్న ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఈ ఫారిన్ ప్లేయర్స్తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుండి టిప్స్ తీసుకుంటున్నాడు. బుమ్రా అక్కడే ఉన్నాడు, కానీ హార్దిక్ అసలు తన వైపు చూడడం లేదు. ఇక్కడ ఇంకో విషయం, ఎంఐ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనైతే అసలు ఆ మీటింగ్లోనే కనిపించడం లేదు. ఇక ఆ మీటింగ్లో హార్దిక్ ఎవరి నుంచి సలహాలు తీసుకుంటున్నాడో తెలుసా? క్వింటన్ డికాక్ నుండి. అవును బాస్, క్వింటన్ డికాక్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్గా చేస్తున్నాడు. వెరీ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. తనిచ్చిన టిప్ ఏంటో తెలుసా? 5th ఓవర్ జస్ప్రీత్ బుమ్రాతో వేయించవద్దు అని, 5th ఓవర్ని అశ్విని కుమార్తో వేయించమని. హార్దిక్ అదే చేశాడు. బంతిని బుమ్రా నుండి తీసుకొని అశ్విని కుమార్కి అందించాడు. అలా బంత్ అందుకున్న ఆ యంగ్ బౌలర్ వెరీ ఇంపార్టెంట్ వికెట్ జీటీ కెప్టెన్ ఇన్ఫార్మ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ని అవుట్ చేసి పడేశాడు. ఇదే ముంబై బౌలింగ్లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్. ఒకవేళ గిల్ క్రీజ్లో ఉంటే ఖచ్చితంగా గుజరాత్ని గెలిపించేవాడు, ముంబైని ఓడించేసేవాడు. 40 పరుగుల వద్ద జీటీ తమ 3rd వికెట్ని కోల్పోయింది. ఇక అక్కడి నుండి గుజరాత్ మళ్ళీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్స్ కోల్పోతూ ఆల్అవుట్ అయిపోయింది. అయితే హార్దిక్ పాండ్యా రైట్ టైంలో తన ఈగోని పక్కన పెట్టి ఎంఐకి నేనే కెప్టెన్, ఏ డిసిషన్ అయినా నేనే తీసుకోవాలి అన్న ఈగోని పక్కన పెట్టి క్వింటన్ డికాక్ దగ్గరికి వెళ్ళడం, తన ఒపీనియన్ని, తన సూచనల్ని తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం చేశాడు. కాబట్టే ముంబై 99 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకోగలిగింది. ఇక్కడ హార్దిక్ పాండ్యా ఎంఐ కెప్టెన్ ఓకే, కానీ తను కెప్టెన్సీ చేస్తున్న విధానం అయితే అస్సలు బాలేదు. ముంబై వరుస ఓటములకి హార్దిక్ కెప్టెన్సీనే మెయిన్ రీజన్. హార్దిక్ ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాలుగా కెప్టెన్సీ బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. అంతకుముందు టీమిండియాకి కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. బట్ తన కెప్టెన్సీలో ఆ మ్యాజిక్ అయితే లేదు, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించడం లేదు. ఎలా అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబైని ముందుండి నడిపించేవాడు. ఈ కారణం వల్లే ముంబై టీం డౌన్ఫాల్ నడుస్తుంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? ముంబై గత ఓటములకి మెయిన్ రీజన్ హార్దిక్ చెత్త కెప్టెన్సీనే అని మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.